హైదరాబాద్ వనస్థలిపురంలో బుధవారం జరిగిన ఒక గర్భిణీ హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఎక్కడుందో తెలియని ఒక మాజీ భార్యను ఒక కరుడుగట్టిన సైకో కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా ఎలా ట్రాక్ చేశాడు? ఒక మహిళను చంపడానికి అతడు బ్యాగ్లో ఏమేమి తెచ్చుకున్నాడో తెలిస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ కేసులో వెలుగు చూసిన విస్తుపోయే నిజాలు ఏంటో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ పగ ఎక్కడ మొదలైంది అంటే, నిందితుడి పేరు దేవరకొండ మహేష్, పెద్దపల్లి జిల్లావాసి, కెనడాలో జాబ్ చేసేవాడు. హత్యకు గురైన బాధితురాలి పేరు సునీత, ఆమెది మహారాష్ట్ర. వీరిద్దరికి 10 ఏళ్ల క్రితమే పరిచయం, ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమ కాస్త 2022 ఏప్రిల్లో పెళ్లిపీటలెక్కింది. పెళ్లయ్యాక మహేష్ కూడా కెనడా వెళ్లిపోయాడు. వీసా రాకపోవడంతో సునీత ఇక్కడే ఉండిపోయింది. దూరం పెరగడంతో ఇద్దరి మధ్య అనుమానాలు, ఫోన్ కాల్స్ లో గొడవలు మొదలయ్యాయి. ఎలాగోలా 2023 అక్టోబర్లో సునీత కూడా కెనడా వెళ్లిపోయింది. కానీ అక్కడ వీళ్ల గొడవలు పీక్స్ కి చేరాయి. దీంతో సునీత ఇండియాకు తిరిగి వచ్చేసింది.